సారి దేవునికి స్తోత్రాలు. కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు రా చెల్లి, అందరికీ వందనాలు. చాలా అద్భుతమైన మాట దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 44వ వచనంలో అద్భుతమైన మాట ఉంది. ఏంటంటే, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. చాలా సింపుల్. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. అది ఎన్నటికీ నాశనము కాదు, కానీ దాన్ని పొందుకున్నవారే కానీ మరి ఎవ్వరికీ చెందదు. హల్లెలూయా. మరి మీరు చెప్పండి ఒకసారి, నేను ముందుకెళ్తాను. మూడు పాయింట్లు చెప్పేసేయండి. సింపుల్. పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించిన. గుడ్. ఎన్నటికీ నాశనము కలగదు. 3, పొందుకున్న వాళ్ళే వెళ్తారు, పొందుకున్న వాళ్ళు వెళ్ళరు. సింపుల్గా అంటే హల్లెలూయా. దీని భావన తెలియపరుస్తాను. ఇటు చూడండి, బైబిల్ ఇంక చూడవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కల భావాన్ని చెప్పే భాగ్యాన్ని ఇచ్చాడు దానియేలుకి. ఏం చెప్పే భాగ్యాన్ని అండి? కల భాగ్యాన్ని కూడా చెప్పే భాగ్యాన్ని ఇచ్చాడు దానియేలుకి. కానీ ఇది పొందుకునేది దేవుని యందు, పరలోకమందున్న దేవుడు దేవుని యందు కనిపెట్టాడు కాబట్టే, దేవుని యందు ప్రార్థించాడు కాబట్టే, దేవుని యందు స్తుతించాడు కాబట్టే ఆ దర్శనాన్ని దానియేలు మాత్రమే చూడగలిగాడు. హల్లెలూయా. కానీ జ్ఞానులు ఉన్నారు చాలామంది, శకినగాండ్రులు ఉన్నారు, గారడి విద్య గలవారు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, సోదిగాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆ కల భావాన్ని చెప్పలేని పరిస్థితుల్లో రండి. బ్రతుకు జీవుడా అంటూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారెవరిని కూడా మీరు చంపొద్దు, నేను ఆ కలభావాన్ని నేను తెలియపరుస్తాను, నాకు సమయం ఉండని దానియేలు సమయం తీసుకుని పరలోకమందున్న దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశ వాకిలిప్పి దేవుడు దానియేలుని దర్శించాడు. కలను చెప్తున్నాడు, రాజా నువ్వు పడుకునేటప్పుడు మనోవేదన పడి కలవరము చెంది మనోదుఃఖాక్రాంతుడువై మనోచింతాక్రాంతుడువై వేదనతో పడుకున్నావు. అదే నీ కళ. ఏమని? నా రాజ్యం ఏమవబోతుందో, నా ప్రజలు ఏమవబోతున్నారో, నా సంస్థానము ఏమవబోతుందో అని అనుకుంటూ పడుకున్నామండి. కానీ ఈ రోజున ఈ పగటి వేళ సమయంలో కళ్ళ భావాన్ని కూడా నా దేవుడు దానియేలు ద్వారా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటే చూడండి, రాజు దగ్గరికి వచ్చాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. రాజా ఏమన్నాడండి? రాజా అన్నాడండి. రాజా ఏముంది? రాజ్యము నీ చేతిలో ఉంది. ఏముంది? ఇంకా అధికారం ఉంది. ఏముంది? ఇంకా బలం ఉంది. ఏముంది? ఇంకా ఘనతయు. ఏమన్నా? రాజ్యం ఉంది, బలం ఉంది, ఘనత ఉంది. రాజా నీకు అన్నీ ఉన్నాయి. కానీ పక్షులు ఎవరి స్వాధీనంలో ఉంటాయి? మనుషులు ఎవరి స్వాధీనంలో ఉంటాం? ఈ దేశం అంతా ఎవరి స్వాధీనంలో ఉంటాం? మీకు బాగా అర్థం అవ్వాలంటే, మనకు ఆధార్ కార్డు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? మన దేశాన్ని ఏలేది ఎవరు? మోదీ గారు. రేషన్ కార్డు రావాలన్నా, ఆధార్ కార్డు రావాలన్నా, మనకి ఏమన్నా వసతులు రావాలన్నా సరే ప్రధానమంత్రి గారు రాజు దగ్గర నుంచి రావాల్సిందే అన్నాడు. దానియేలు ఏమంటున్నాడు? రాజా అన్నీ ఉన్నాయి నీకు. ఏమున్నాయంట? పరలోకముందున్నదే. రాజుతో ఏమన్నాడు దానియేలు? రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు అన్నీ అనుగ్రహించెను. హల్లెలూయా. కిందకు వస్తే ఇంకా మనుషులనేమి, ఎవరినన్నట్టండి? 1 అందరు చెప్పండి. 1 మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి, అన్నిటినీ అనుగ్రహించాడు ఆ రాజుకి. ప్రపంచాన్ని ఏలాలి అంటే, రాజుని నిర్మించాలంటే ఎవరి చిత్తం కావాలి? చెప్పాలి గట్టిగా. ఎవరి చిత్తంగా? దేవుని. ఇది రాజు ఉన్న హోదా. ఇప్పుడు చెప్పింది మీకు. రాజుకున్న అధికారం అన్నమాట. అధికారంలో ఉంచాలన్నా ఆయన చిత్తమే, అధికారంలోంచి పీకేయాలన్నా ఆయన చిత్తమే. ఎవరి చిత్తము? దేవుని చిత్తమే. చూడండి,
దేవుడు మనకిచ్చిన తర్వాత, అంతస్తునిచ్చిన తర్వాత ఎలా హైలైట్ చేస్తున్నాడు దానియేలు? నువ్వు రాజువు, పక్షులు నీ స్వాధీనంలో ఉంటాయి, జంతువులు నీ స్వాధీనంలో ఉంటాయి, మనుషులు నీ స్వాధీనంలో ఉంటాయి, ఈ భూమి నీ స్వాధీనంలో ఉంటుంది, సమస్తము కూడా నీ స్వాధీనంలో ఉంది అని చెప్పి అహంకారంగా నడిచావు. ఉంది అని చెప్పి అహంకారంగా నడిచావు. గొప్ప మాట అక్కడ ఉందండి. ఏం మాట అంటే గమనించండి, చిన్న దేశాలు లేస్తాయి అంట. ఏం దేశాలు లేస్తాయి? చిన్న దేశాలు లేస్తాయి అంటండి. ఎలా లేస్తాయి చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. డబ్బు ఇచ్చిన తర్వాత, ఆస్తి ఇచ్చిన తర్వాత, పరపతి ఇచ్చిన తర్వాత, పొలాలు ఇచ్చిన తర్వాత, ప్లాట్లు ఇచ్చిన తర్వాత, ఒక హోదా వచ్చిన తర్వాత మన మనసు కానీ, మన నడక కానీ, మన ఆలోచన కానీ, మన అభిప్రాయాలు కానీ ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? చేతికి బ్రాస్లైటు, 8 ఏళ్ళకే 8 ఉంగరాలు, మెళ్ళలో చైను, బండి. చూడండి, ఆ హోదా ఏమైపోయింది? పెరిగింది. హోదా పెరిగిన తర్వాత దేవుని ఆరాధించడము తగ్గింది. ఏమైందండి? మానేశాడు దేవుని ఆరాధించడం. లోకానుసరమైన హోదా పెరిగిన తర్వాత దేవుని ఆరాధించడము. కానీ ఇంత సంస్థానం చూసిన తర్వాత, ఇంత ప్రపంచాన్ని, ఇన్ని రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు, ఇన్ని రాష్ట్రాలు చూసిన తర్వాత గర్వం రావచ్చు అండి. చూడండి, గర్వం వచ్చి ఉండొచ్చు. మోదీ గారికి గర్వం వస్తే ఒక పక్క నుంచి వ్యాధి సంభవించేసింది. ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఆ వ్యాధి, ఒక ఇండియాలో కాదు ఆ వ్యాధి, ఒక చైనాలో కాదు ఆ వ్యాధి, ఒక పాకిస్తాన్లో కాదు ఆ వ్యాధి, ఇంచుమించు 250 దేశాలకు బాకింది ఆ వ్యాధి. ప్రపంచ దేశాలన్నిటికీ బాకింది. కొంచెం గర్వించి ఉండొచ్చు ఆయన. ఎవరు? మన కింగ్, మన రాజు మోదీ గారు గర్వించి ఉండొచ్చు. ఎందుకంటే గమనించిన జాగ్రత్తగా వినండి, పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. మోదీ గారు సైతం కూడా చూడండి, అతనికి ఉన్న మనసు, మంచి మనసు, మంచి ఆలోచన, మంచి అభిప్రాయం కలిగిందండి. దేవుని సన్నిధిలో ఆయన్ని కూడా సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. ఆయన కూడా హల్లెలూయా. ఎందుకండి మోదీ గారు ఈ ప్రపంచాన్ని కాపాడండి, ఈ దేశ ప్రజల్ని కాపాడండి, వీళ్ళ మీద ఉన్న ప్రేమ అన్నమాట. ఈ ప్రజలకి క్షేమాన్ని దయచేయమని మందిరంలో ప్రార్థన చేశాడు. అదే గర్వించినట్లయితే, రాజు గర్విస్తున్నాడు ఇక్కడ. చూసి, అంతస్తును చూసి, ఐశ్వర్యం చూసి, డబ్బును చూసి నెబుకద్నెజర్ రాజు గర్విస్తున్నాడు. డబ్బును చూసి, పరపతిని చూసి గర్విస్తున్నాడండి. చూడండి, గమనించండి, చిన్న దేశాన్ని లేపుతున్నాడు అంట. దేని మీదకి? పెద్ద దేశం మీదకి. హల్లెలూయా. 50 ఇళ్ళు ఒకే ఇంటి పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎన్ని ఇళ్ళు అండి? అంటే ఇంటి పార్టీతో సంబంధం లేదు బైబిల్కి, కులంతో కూడా సంబంధం లేదు బైబిల్కి, ప్రాంతంతో కూడా సంబంధం లేదు బైబిల్కి. మీరు ఆ ప్రాంతం వాళ్ళు, మీరు తూర్పు వాళ్ళు, మీరు దక్షిణాది, మీరు ఉత్తరాది వాళ్ళు, ఎక్కడన్నా ఉందా? లేదు, ఎక్కడ కూడా లేదు. వాళ్ళు అట్లా మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారని మనం కొంచెం హేళనగా మాట్లాడుతూ ఉంటారు. మనల్నేమో వాళ్ళు ఎక్కిరిస్తారు, వాళ్ళనేమో మనం ఎక్కిరిస్తాం. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు అరవళ్ళు అంటాం, వాళ్ళేమో అరవళ్ళు ఏం కాదండి. ఇక్కడి నుంచి వెళ్ళి మనం అక్కడ బ్రతకలేము, వాళ్ళు ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు, తెలుసండి. చూడండి, గమనించిన జాగ్రత్తగా, రాష్ట్రాలు తెలియపరచడానికి, దేశం తెలియపరచడానికి, ప్రాంతాలను తెలియపరుస్తారని గమనించండి. ఎందుకంటే 50 ఇల్లోళం మేము. ఎన్ని ఇల్లోళం అంటే అండి? 50 ఇల్లోళం అనండి ఒకసారి. ఎన్ని ఇల్లోళం? చూడండి, హవ్వ ఎలా ఉంటుంది? వాడిని కొట్టి రావచ్చు, వాడిని తిట్టి రావచ్చు, వాడిని అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్కు రావచ్చు. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 50 ఇల్లోళం. మొన్నే ఈ మాట చదువుతుంటే ఒక ఆయన ఈ దానియేలు గురించి చెప్తానే ఒక ఎకరం భూమి ఉందంట వాళ్ళకి. ఈయన పక్కన ఇంకొక ఆయన భూమి ఉందంటండి. పరపతి ఎక్కువ ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు, టాకింగ్ ఎక్కువ ఉంది, మాటకారి, దుడుస్తనం కూడా ఉంది. ఏమన్నంటే ఎగబట్టుకుని కొట్టేయడానికి కూడా వచ్చేస్తాడనమాట. వానరు గట్టి మీద ఉండి, అది వాళ్ళదే ఇది వీళ్ళదే, మధ్యలో గట్టు ఉంది. ఏముందండి ఈ మధ్యలో?
గట్టు ఉంది. ట్రాక్టర్ అతనికి దున్నే అతనికి దీన్ని కూడా దున్నేయమన్నాడు. వాళ్ళు గట్టు కూడా దున్నేయమన్నాడు. బాబు బాబు ఏంట్రా బాబు, డ్రైవర్గా మరి తెలుసుగా, దున్నేతనం ఏంట్రా, నాదేముంది, నేను జీతగాండి. ఏమన్నాడండి? జీతగాండి. ఆయన దున్నమన్నాడు, నేను దున్నుతున్నాను అన్నాడండి. అయ్యా బాబు ఏంటో గట్టి దున్నుతున్నావు అంటే, ఏంటి నీ వ్యవహారం ఏంటి? నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? ఒక ఇంటోడు. ఒకేళ్ళు చూపించానమ్మా, పర్లేదు ఎత్తండి. ఏంటాడు? ఇంటోడు లేస్తాడు. తర్వాత ఏంటాడమ్మా? చెప్పండి, ఏంటాడు? ఒక ఇంటోడండి. ఈయన ఎవరికి చెప్పుకునే అవకాశం లేదు. అసలు అవకాశం లేదు, ఛాన్స్ లేదన్నమాట. ఏమి జిగమింకుని గట్టు దున్నేశాడు, ఆటిపై చేశాడు, ఆక్రమించుకుంటూ వచ్చేసాడండి. ఏడ్చుకుంటూ కన్నీళ్ళు గారుతూ ఉన్నాడండి. 5 సంవత్సరాల తర్వాత ఫ్లాష్ బ్యాక్. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఎన్ని సంవత్సరాల తర్వాత ఫ్లాష్ బ్యాక్? 5 సంవత్సరాల తర్వాత ఫ్లాష్ బ్యాక్ అండి. 5 ఎకరాలు, సంవత్సరానికి 1 ఎకరం అమ్ముకుంటూ వచ్చాడు. చెప్పండి గట్టిగా. 50 ఇల్లుడే సంవత్సరానికి. ఎవరు చూసారా? ఆయన ఒంటరి వాడు కాదండి, ఆయనలో ఉన్నవాడు గొప్పవాడు. 50 ఇళ్ళ కన్నా గొప్పవాడు ఆయన, 100 ఇళ్ళ కన్నా గొప్పవాడు, కొన్నంగుంట కన్నా గొప్పవాడు, ఆంధ్ర రాష్ట్రం కన్నా గొప్పవాడు, ఇండియా వచ్చిన గొప్పవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడాలి? ఆయన పిలిచినా మాట్లాడాలి, ఈయన పిలిచినా మాట్లాడాలి, ఈయన పిలిచినా మాట్లాడాల. అటు ఎక్కువైపోయిందండి. ఎందుకంటే రాజా నీ చేష్టలు బాగోలా, నీ ప్రవక్తన బాగోలా, నీ కళ పరిస్థితి బాగోలా, రానున్న దినాల్లో ప్రతిమను పెడతావు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ బొమ్మనే పెట్టి దీన్నే మొక్కమంటావు. రానున్న దినాలు ముందే చూపిస్తున్నాడు. చిన్న దేశాలు లేస్తే నీ మీదకే. ఏ దేశాలు లేస్తాయండి? చిన్నది. ఈరోజు నీ వాక్యం విన్న మీరు, నేను ఒంటింటోడిని అనకండి. మీరు ఒంటరి వారు కాదండి, మీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు గొప్పవాడండి. మీలో ఉన్నవాడు గొప్పవాడండి. అక్కడ అద్భుతమైన మాట ఉందండి, చిన్న దేశాలు లేస్తే అంటండి. ఏలేస్తే అండి? చూడండి, ఇదే సాదృశ్యం అండి. అద్భుతంగా ఈ మాటలు చదువుతుంటే హృదయాన్ని కదిలింపజేసే మాట అండి. రాజా ఈ రాజ్యాలన్నీ నాశనం అయిపోతాయి, కానీ పరలోకమందున్న దేవుడు స్థాపించిన రాజ్యము నాశనమో కాదు. దీనికోసం వచ్చింది ఈ వాక్యమంతా. ఈ అంశం ఇదే. ఈ రాజ్యాలన్నీ ఒకప్పుడు దావీదు రాజు గారు శారమ్మ ఇంట్లో పెట్టారు. తర్వాత ఇక్కడ కంది పందిరేసి 4 గుంజలు బాతి కంది మండలు, అప్పుడు కంది బండి అంతా బాబురాలు చేనేసుకుని అంతా కంది బండి, ఆ కంది మండలిని పోయేసుకుని నెల మీద తీసుకొచ్చి పెట్టి చక్క కంది మండలి తల్లాం. ఎంతమంది చూశారు ఆ మందిరాన్ని, కంది పందిరిని? 1 2 కంది పందిరిలో నేను సండే స్కూల్ చెప్పా దాంట్లో, ఇక్కడే. హల్లెలూయా. 40 సంవత్సరాల క్రితం మాటను గుర్తు చేస్తున్నామండి. కంది పందిరిలో దావీదు రాజు గారు ఆరాధన చేశారు. ఎందుకని మాటలు చెప్తున్నానంటే, మరి అక్కడ ఎన్టీఆర్ కాలనీలో చిన్న రేకులేసి అక్కడ ఫ్లోరింగ్ లేదు, ఏమీ లేదండి. మన చర్చి సభ్యులు ఇక్కడి నుంచి వచ్చి ఆ మట్టిలను చుట్టూ తిరిగి ఆరాధన చేశారు ప్రతిష్ఠ రోజున. కానీ ఆ ప్రాంతము, ఆ కాలము అయిపోయిందండి. ఇప్పుడు ఈ కాలం వచ్చింది. హల్లెలూయా. ఆ కాలం ఏమైపోయింది? కొద్దిమంది ఉండాలి. ఆ కాలం ఏమైపోయిందండి? అవునండి, నాశనం అయిపోయింది. ఎన్టీఆర్ కాలనీ ఒకప్పుడు అదంతా చెరువు, మీకు అందరికీ తెలుసండి, అదంతా చెరువు. కానీ ఇప్పుడు అంతా ఇళ్ళు. కానీ ఆ చెరువు కాలం వెళ్ళిపోయింది. ఏ కాలం వచ్చింది? ఏ కాలం చెప్పండి? ఎన్టీఆర్ కాలనీ అనండి. చూడండి, జాగ్రత్తగా వినండి. కొన్నంగుంట వెళ్ళినప్పుడు పెద్ద వాగు, ఇక్కడ కొనగుండ దాని పెద్ద వాగు, సైకిల్ కూడా దిగి నడిపించుకుని లోయలోకి కిందకి వెళ్ళి నీళ్ళు వెళ్తూ ఉండే. ఆ లోయలో వెళ్ళి మళ్ళీ ఆ లోయలో నుంచి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి. తొక్కడానికి కుదరదు. ఎంతమంది తెలుసు? చాలామంది తెలుసు. ఎందుకంటే గమనించి ఆగిరిపల్లి తిరణాలకి వెళ్ళేవాళ్ళం, వెళ్తుంటే కంప పట్టేది పక్కన. నిజంగా వాస్తవం కాదంటారా? అంటే అంత దారి లేదండి. దేవుడు ఈ కాలంలో ఎంత చేశాడండి. ఆ కాలంలో దారి ఏమైపోయింది? అది నాశనం అయిపోయింది. ఏదో వచ్చింది ఇప్పుడు? హైవే వచ్చింది.
కానీ గమనించండి, మన తరం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు వస్తారు, వాళ్ళ తరం వెళ్ళిపోయినాక వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ తరం వెళ్ళిపోయినాక వాళ్ళ తరం వస్తారు, వాళ్ళ తరం వెళ్ళిపోయాక వాళ్ళ తరం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ఒక రాజ్యాన్ని స్థాపించాను, కానీ దాన్ని ఎన్నటికీ నాశనము కాదు. అద్భుతమైన మాట. దాన్ని పొందుకున్న వారికే గాక మరెవరికి ఆ రాజ్యంలో స్థానము దొరకదు. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రయాసలు? బాప్తిష్యం పొందుకున్నాక క్రీస్తు బిడ్డ చేర్చ ఎన్టీఆర్ కాలనీ రాత్రి నేను శనివారం ప్రార్థనకు వెళ్తుంటే అక్కడ మేము లోపలికి చర్చి దగ్గరికి వెళ్తుంటే బాప్తిష్యం తీసుకుని క్రీస్తు బిడ్డగా చేర్చబడి రక్షణ పొందిన బిడ్డనండి. చూడండి, బయటికి వెళ్ళి పొట్టగొడుగులు అమ్ముకుని వచ్చి ముగ్గురండి నరిడి రోడ్డు మీదే డిస్పోజల్ గ్లాసులో మందు పోసుకుని వాటర్ కలుపుకుని బాప్తిష్యం తీసుకున్న బిడ్డే తాగుతున్నాడండి. ఏముంది వాక్యము? దాన్ని పొందుకున్న వారికి మాత్రమే కాక మరెవరికి ఆ రాజ్యము దొరకదు. ఖండితంగా చెప్పేస్తున్నాడు యేసయ్య. గుండెలు బాదుకున్నా ఉపయోగం లేదు, గుండెలు అవిసిపోయి కొట్టుకున్నా సరే ఉపయోగము లేదు. లాజరు అగ్ని ఆరక పురుగు సావక ఈ గంధకాల్లో పడిపోయి, అయ్యా నా నాలుక బగబగ మండుతుంది, నీ చిటికిని వేలు ముంచి ఒక్క చుక్క నాకు దాహం ఇమ్మని అడిగితే ఇక్కడికి రావటానికి కుదరదండి. పరలోక రాజ్యం స్థాపించాడు. ఆ రాజ్యం ఎప్పుడు కూడా నాశనము కాదండి. ముత్యాలు ఉంటాయి, ఎక్కడ రత్నాలు ఉంటాయి. ఏ మార్గాలు ఉంటాయి? సత్యమైన మార్గాలు ఉంటాయి. ఏ మార్గాలండి? సత్యమైన మార్గాలు ఉంటాయండి. ఆయన కుడిపార్శ్వమున మనం కూర్చుంటాం, ఆకలి ఉండదు, దప్పుకుండవండి, కొట్లాట్లు ఉండు, పోట్లాట్లు ఉండండి, కానీ ఆ రాజ్యం ఎన్నిటికి కూడా నాశనము కాదు. హల్లెలూయా. ఆ రాజ్యం ఎన్నిటికి కూడా నాశనము కాదండి. ఈ రాజ్యాలు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ ప్రధానమంత్రులు వెళ్ళిపోతూనే ఉంటారు, ఈ ముఖ్యమంత్రులు వెళ్ళిపోతూనే ఉంటారు, ఈ సర్పంచులు వెళ్ళిపోతూనే ఉంటారు, ఈ వార్డ్ మెంబర్లు వెళ్ళిపోతూనే ఉంటారు. నేను కూడా చెప్పండి అమ్మా వెళ్ళిపోతాను. సీనుబాబు కూడా, బాబురావు కూడా, చిన్న సీను కూడా, ఎర్రబాబాయ్ కూడా, లక్ష్మి కూడా. ఇదొక రాజ్యం అండి. ఈ రాజ్యాలు ఇవన్నీ రాజ్యాలే. ఈ రాజ్యాలన్నీ చూడండి, అంటే ఆ పదం పలకాలని కాదండి, ఒకనొకనప్పటికీ నాశనం అవుతాయి, కానీ ఆ రాజ్యం ఎన్నటికీ నాశనం కాదండి. హల్లెలూయా. ఈ రాజ్యం గురించి తెలుసుకోగలిగితే నీకు కూడా ఆ రాజ్యంలో స్థానం ఉంటుందండి. దక్కించుకోవాలి ఆ రాజ్యాన్ని. కురుపులతో నింపబడ్డాడండి. కుక్కలు వచ్చి కురుపులు కూడా నాకేయండి. భయంకరమైన దరిద్రతను అనుభవించాడండి. ధనవంతుడి ఇంటికి వెళ్తే కాళ్ళతో కొట్టి తరిమి తన్నేసి పంపించేశాడండి. అయినప్పటికీ యెహోవాని విడిచిపెట్టలా. దేవుణ్ణి ఆరాధించడం మరవలేదండి, గణపరచడం మరవలా, స్తుతించడం మరవలేదు. దేవుని హెచ్చించాడు, ఆరాధించాడు, మహింపరిచాడు. సింహాసనం పక్కన కూర్చున్నాడు. అబ్రహాము రమ్మున ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రశాంతంగా ఉన్నాడు. రాజ్యం ఒకటి ఉందని గుర్తించండి. చూడండి, నిర్లక్ష్యంగా ఉండకండి. మనకు ఒక రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యం ఎప్పుడు కూడా నాశనము కాదు. చెప్పండి, నోటితో చెప్పండి. ఆ రాజ్యం ఎన్నటికి కూడా నాశనం కాదు. ఈ ప్రయాస ఎందుకు? ఈ ప్రార్థనలు ఎందుకు? ఈ ఆరాధనలు ఎందుకు? ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు? ఆయన పరలోకములో ఒక రాజ్యాన్ని స్థాపించాడు. దానికోసమేనండి. ఇంకా 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 నీ నిర్లక్ష్యము తీసుకోకండి. ఇంకా బాప్తిష్యం పొందని వారు ఉన్నట్లయితే, క్రీస్తు బిడ్డగా చేర్చబడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే, దేవుని రక్తంతో కడగకుండా ఉన్నట్లయితే, ఈ పగటి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రాజ్యము ఎవరు స్థాపించారు? ఆయనే స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడు? పరలోకంలో స్థాపించాడు. ఆ రాజ్యం ఎన్నటన్నిటికీ నాశనము కాదండి. అద్భుతమైన మాట అండి. చూడండి, గమనించండి జాగ్రత్తగా అండి. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడండి, దాన్ని పొందువారికే కానీ మరెవ్వరికీ చెల్లదు. హల్లెలూయా. అయితే రాజు మాత్రము గర్వించినట్లయితే పరిస్థితులు వేరే ఉంటాయి. ప్రార్థనకు వచ్చి గర్వించినట్లయితే పరిస్థితులు వేరే ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ముళ్ళు పెట్టేది ఆయనే, ముళ్ళు తీసేది కూడా ఆయనే. అనండి ఒకసారి.
ముళ్ళు తీసేది ఆయనే. కానీ నువ్వు మాట వినకపోతే ముళ్ళు పెట్టి ఏం చేస్తాడంట? ఏమవుద్ది? ముళ్ళు పెట్టి అట్టుంచితే ఏమవుద్ది? నీరు పట్టిద్ది, ఇంకేమవుద్ది? చీము పట్టిద్ది, ఇంకేమవుద్ది? సెప్టిక్ అవుద్ది, ఇంకేమవుద్ది? హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన ఎంత తాపత్రపడుతున్నాడు చూడండి. ఏ రాజ్యాన్ని ఇవ్వాలని? పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని. ఆ ముళ్ళుంటే ఉందలే, నువ్వు చక్కగా అక్కడే ఉండంటే అది పాక్కుంటే వచ్చిద్ది. ఉంటుందండి అక్కడే? ఉండదండి. దాని పని ఏంటి? పాకటమే పని. దాని పని ఏంటండి? పాకటమే పని అండి. దయచేసి గమనించండి. దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. దేవుడు ఇంకా తన హత్తుకోవాలని, తన రాజ్యం చేర్చుకోవాలని, తన రాజ్యంలో నిన్ను చేర్చుకుని ప్రియబిడ్డగా ఉంచుకోవాలని తన పోలిక చొప్పున చేసుకున్నాడు. కాబట్టి తన ప్రియబిడ్డగా ఉంచుకోవాలని ఆశపడుతున్నాడండి. మీ బాబు తాపత్రయం అంతే, మీ కొండల తాపత్రము అంతే. చూడండి, దేవుని రాజ్యానికి నడిపించాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. బాప్తీసం తీసుకుంటాను అని ముందుకొచ్చిన వాళ్ళది వాళ్ళ భక్తి మామూలుగా ఉండదండి. ఎట్లా ఉంటుంది? మీరేం చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది భక్తి. వాళ్ళ భక్తి ఎంత ఫాస్ట్గా ఉంటుంది? చాలా ఫాస్ట్గా ఉంటుంది. పాస్టర్ గారు కూడా చేయలేరు అన్నట్టుగా ఉంటుంది, అంత భక్తి చేస్తారు. ఎప్పుడు? తీసుకునే ముందు అమ్మో ఈయనకి కంపల్సరీగా బాప్తీసము ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నన్ను ప్రాణం తీపిచ్చేస్తాడు అన్నట్టుగా భక్తి చేస్తాడు. ఏంటండి? అన్నట్టుగా భక్తి చేస్తాడు. ఏసన్న గారి దగ్గరికి వచ్చి ఏసన్న గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్కడే వెళ్తున్నావు కదా, నేను డ్రమ్ము పట్టుకుని నీ ఎంట పరిచర్యకి వస్తానన్నాడండి. సరే పట్టుకోవాలి, గట్టని కావాలిగా, మనిషి కావాలిగా, రారా బాబా అన్నాడండి. సరే మొత్తానికి వస్తున్నాడు, బాగానే ఉన్నాడు, వెళ్తున్నాడు, పరిచర్యకి వెళ్తున్నారు, డ్రమ్ము కొడుతున్నారు. భక్తిలో ఎలా ఉన్నాడంటే ఏసన్న గారు కూడా చాలరు. ఆ భక్తి అలా చూపిస్తున్నాడు అనమాట. అద్భుతంగా చూపిస్తున్నాడు, చాలా బాగుంది. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. బైబిల్లో చాలా వాక్యాలు కూడా రిపీట్ చేస్తున్నాడు, తిరిగేస్తున్నాడు. కానీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకన్నా బైబిల్ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుసు. వాస్తవం కదా నేను చెప్పింది. కొత్తలో ఒక ఆయన ఉన్నాడు, బంచమి అని. ఆది కాణం, నిర్మాకాండం, లేవి కాణం, సంఖ్యాకాండం అని మొత్తం చెప్తున్నాడు. మొత్తం అధ్యాయాలని చెప్తున్నాడు. సరే డ్రమ్ము కొడుతున్నాడు, బాగానే ఉంది, చక్కగా పరిచర్యకి వెళ్తున్నాడు. అయితే ఏం జరిగిందంటే బైబిల్లో అన్నీ చూస్తున్నాడు. అయ్యగారు మరి చక్కగా వెళ్తున్నాడు వస్తున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. మరి పరిచర్య ఎక్కడ పరిచర్య అంటే అక్కడ, ఏ ఇంటికి ఉంటే ఆ ఇంటికి డ్రమ్. అయ్యగారి కన్నా ముందే డ్రమ్ పట్టుకుని ఉన్నాడు. ఎవరికి భక్తి ఉంది ఇప్పుడు? డ్రమ్ పట్టుకున్న ఆయనకే భక్తి ఉందండి. ఇప్పుడు ఈయన కొద్దిగా అలసిపోయి లేకపోతే, ఎస్ఎన్ గారు మన ఇంటికాడ ప్రార్థన ఉందిగా, మనం వెళ్ళాలి కానీ లేపేస్తున్నాడు. అయితే వాడు చేసిన పొరపాటు ఏంటంటే, వాడు అయ్యగారి దగ్గరికి వచ్చేటప్పుడు గుండు కొట్టించుకుని వచ్చాడు. పూర్తిగా నున్నగా గుండు కొట్టించుకుని వచ్చాడు. ఏంట్రా మనం గుండు కొట్టించుకోకూడదుగా, మరి అది చేయకూడదుగా అంటే, లేదే గారు అది ఉంది బైబిల్లో, గుండు కొట్టించుకోవచ్చు, చక్కగా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి ఆయనకి ఏదో కబుర్లు చెప్పేసాడు. సరే ఏదోట్లేదు, గుండు కొట్టించుకుంటే నిదానంగా ఆడే మారతాడని తీసుకెళ్ళి పరిచర్య చేసి ఎట్లా పరిచర్యకి వెళ్ళి వస్తున్నాడండి. గమనించండి, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ మాటలు తెలియపరుస్తుంది. గమనించండి, భక్తిలో భక్తిగానే చేయాలి. వేషధారణ భక్తి ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు వేషధారణ భక్తి చేస్తున్నావా, నిజమైన భక్తి చేస్తున్నావా, నీ పక్కవారికి తెలియకపోవచ్చు, సేవకులకి తెలియకపోవచ్చు, ఆయనకి తెలుసండి. గమనించండి, జాగ్రత్తగా వినండి. వీడి కోసము పోలీసులు ఎదుగుతున్నారు. వీడి కోసం అనేక మంది గాలిస్తున్నారు, ఎక్కడ దొరుకుతాడని చెప్పేసి. గమనించండి, వీడు ఎంత కూనీకోడు, ఎవరినో చంపేసి వచ్చేసాడు.
కానీ పట్టుకుంటే కొడతారు, చంపేస్తారు, జైలు వేస్తారు అని చెప్పేసి యేసన్న గారు వెంబడి పడ్డాడు. యేసన్న గారు వెంబడి పడితే పట్టుకోరుగా. ఆయన గొప్ప భక్తుడురా బాబు. అక్కడ ఈ గొరంట్లో ఆయన పెద్ద పేరు పొందిన ఆయన దగ్గర ఉండాలి, నేను ఏం చేస్తాడని చెప్పేసి ఆయన కూడా చూడరు. ఈయన పాస్టర్ గారు రా బాబు వదిలేండి అని చెప్పేసి వెళ్తారు. ఆయనతో పాటు ఈయన కూడా వెళ్తాడండి. చేసి 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 భక్తి చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత ఒక రచ్చబండ ఉంటుంది కదండి మనకి ఇక్కడ చెట్టు దగ్గర. రచ్చబండ దగ్గర కూర్చుని బీడీ తిప్పుకుంటా కొడుతున్నాడంట, పొగ్గొడుతున్నాడంటండి. ఈ లోపల యేసన్న గారు చూసారండి. ఏమండి డ్రమ్ము ఏమన్నండి డ్రమ్ము కొట్టేవాడిని చూశాడు. ఆయనకి కళ్ళు చెదిరినాయి. ఆడు నయంతో వచ్చేవాడా? అవును కదండి, వాడు భక్తి ఎలా ఉంది? ఆడు నయంతో వచ్చేవాడా కాదని కళ్ళు చెదిరి చూస్తే అవునా కాదు, ఈడు కాదులే మనుషులు పోలిన మనుషులు ఎంతమంది అంటారు కదండి. అది కూడా చెప్పరా? ఏడుగురా? ఏడుగురేనా చెల్లి? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. దమ్ కొడుతుంటే బాబు ఏంట్రా ఓరు బాబు, సీన్ బాబు ఏమైంది బాబురా, నీకు ఏమైంది? చెల్లి ఏమైందిరా? ఏమైందనంటే, అయ్యారు నా కేసు చెప్పండి అమ్మా గట్టిగా, నా కేసు కొట్టేశారు. నీతో ఇంకా డ్రమ్ పట్టుకోవాల్సిన పని లేదు. గమనించండి, జాగ్రత్తగా వినండి. దేనికోసం వచ్చాడు? దాక్కున్నాడు, గుండు కొట్టించుకుని కేసు కొట్టేసేదాకా ఎవరి దగ్గర తిరిగాడు? యేసన్న గారు వెంబడి తిరిగాడు. ఓరి ఈ భక్తి చూడండి. రాజు కూడా డబ్బు ఉందని, పరపతి ఉందని, అహంకారం ఉందని, ఆస్తి వచ్చిందని చెప్పేసి భక్తిలో తేడా చేస్తే దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయండి. దయచేసి గమనించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడండి. రాజుకి ఆ కళ దర్శనాలు ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి. ఆ విడమరి చెప్పాలంటే కొన్ని బంగారం కానీ, మట్టి కానీ, ఆ లోహాలు కానీ, ఆ శిరస్సు, ఆ బంగారపు శిరస్సు రాజు అని కొన్ని చాలా అర్థాలు ఉంటాయి. కానీ అవన్నీ చెప్తే మీరు డిస్టర్బ్ అవుతారని దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. రాజుతో ఆ దర్శనం చూపిస్తున్నాడండి. దానియేలు తెలియపరిచి ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు అక్కడ నా దేవుడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. కొనంగుంట ఒక రోజుకి ఏమైపోద్ది అనండి, పర్లా అవదా ఒకప్పటికి. ఎప్పుడది? రాకడా. ఎప్పుడండి? రాకడా. నూజివేడు, ఆంధ్ర రాష్ట్రం, ఇండియా, దేశాలన్నీ చూడండి, ఒక్క రాజ్యం మాత్రమే ఉంటుంది. ఏ రాజ్యం అది? ఎక్కడుంటుంది అది? ఏముంటాయి అక్కడ? ఎగ్ పప్పులా? మరి ఏంటి ఏముంటాయి అమ్మ? బంగారం, వజ్రాలు, వైణ్యాలు. భూలోకంలో ఉన్నప్పుడు ఎట్లయినా పెట్టుకోలేదని చెప్పేసి తయారు చేసేవాళ్ళు కూడా ఉంటారు అక్కడ. హల్లెలూయా, వాటి మీద నడవటమే మనం. హల్లెలూయా, గొప్ప దేవుడు అండి, మహిమగల దేవుడు. ఆ రాజ్యాన్ని మనందరికి అనుగ్రహించునుగాక. ఆ రాజ్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ఆ రాజ్యాన్ని సంపాదించుకునే కృపను అనుగ్రహించునుగాక. మన అంశం ఏంటండి? పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించెను, అది ఎన్నటికీ నాశనము కాదు. మరి కాక దాన్ని పొందుకున్న వారికే కానీ ఎవ్వరికీ దక్కదు. హల్లెలూయా. ధనవంతుడికి దక్కిందా? దక్కలేదండి. ఏమవుద్దులే తాగేలా అనుకోకండి, ఏమవుద్దులే తాగేసేలా ఏమనుకోకండి, ఏమవుద్దులే డ్రగ్స్ తినాలి అనుకోకండి. పాపం ఆరాధన జరుగుతున్నా, ఘనంగా దేవుని స్తుతిస్తున్నా ఏమవుద్దులే అక్కడ కూర్చుంటే అనుకోకండి. దయచేసి ఉపవాస ప్రార్థనలు మీకోసమే ప్రారంభించాము, మందిరానికి రాకపోతే ఏమవుద్దులే అనుకోకండి. వస్తే దక్కించుకుంటావు. ఏ రాజ్యాన్ని? పరలోక రాజ్యాన్ని. వస్తే ఆరాధనలో దక్కించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఈ రాజ్యత్వ స్థాపన కోసమే దేవుడు మనల్ని బయలుపరుస్తున్నాడు. ఒకే ఒక మాట, పరలోక రాజ్యం నాకు కావాలి. హల్లెలూయా. అంతము లేని రాజ్యం అది, నాశనము లేని రాజ్యం అది. ఆ రాజ్యంలో మన సంఘము స్థానము
సంపాదించుకునే కృప నా దేవుడు అనుగ్రహించునుగాక, నా దేవుడు అనుగ్రహించునుగాక, నా దేవుడు అనుగ్రహించునుగాక. రైట్, ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞతలు తండ్రి, పరలోక రాజ్యంలో నా దేవుడు ఒక రాజ్యమును స్థాపించను, పరలోక రాజ్యాన్ని స్థాపించను. అది ఎన్నటికీ నీ నాశనము కాదు, దాన్ని పొందుకున్న వారే కానీ మరి ఎవ్వనికి దక్కదు. దేవా, 2 చేతులు జోడించి దండం పెట్టి అడుగుతున్నాను తండ్రి, మా 2 సంఘాలు పొందుకోవటానికి కృపను, భాగ్యాన్ని, అర్హతను, హక్కును దయచేయమని, సహాయం చేయమని, తోడనమని, నీ హస్తము చాపమని, నీ సన్నిధి అనుగ్రహించమని, నీ కృపలో బలపరచమని ప్రార్థన చేసుకుందాం. మన సహోదరి